వెల్కమ్ టు టివెట్ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ముసురు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఇబ్బంది పెడుతున్న వర్షానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కాలేజీలకు సెలవు దినంగా ప్రకటన చేశారు. ముందుగా విశాఖపట్నం జిల్లాలోను, తర్వాత అనకాపల్లి జిల్లా నుంచి కూడా ఆదేశాలు మౌఖికంగాను నేరుగాను వారికి ఈమెయిల్స్ ద్వారాను ఎంఈఓలకు అందాయి. ఉపాధి కార్మికులు కూడా వర్షానికి ఇబ్బందులు పడుతూ ఉపాధి లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పటికే పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కొంతమంది ప్రైవేటు పాఠశాలలు బస్సులు యాజమాన్యం తీసుకొస్తున్నప్పటికీ వివరాలను తెలుసుకొని వెంటనే మరలా వారి గ్రామాలకి తీసుకొని వెళ్ళి వారికి పంపిస్తున్నారు. ఇటు రూరల్ మండలంలో కూడా వివిధ పాఠశాలలన్నీ ఇప్పటికే సెలవు దినం అని తెలుసుకొని మరి ఆపివేశారు. అదే సమయంలో రోడ్లపై వర్షాలు ఇలా వస్తుండడంతో వాహన చోదకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది బలిఘట్టం శివారు ఉన్నటువంటి గడ్డ పొంగి ఇలా ప్రవహిస్తోంది. ఇప్పుడు ఎంఈఓలు మాట్లాడుతున్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అనగా 19/7/2024 శుక్రవారము అనకాపల్లి జిల్లాకు భారీ వర్షం కారణంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారి వారు సెలవు ప్రకటించడం జరిగింది. కావున ఈరోజు ఏ పాఠశాల కూడా రన్ చేయకూడదు. పిల్లలకు సెలవు కాబట్టి పిల్లలకి ఇంటికి పంపించాలి. ఇప్పటికే స్కూల్కి కానీ వస్తే ఇంటికి పంపించాలి. మరియు ఈరోజు వర్కింగ్ డే చేయకూడదని మరొకసారి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇట్లు ఎంఈఓ నర్సీపట్నం.